దేవుని బిడ్డలుగా కొంతమంది ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్నే ఇది నీ తప్పే, ఇది ఇలా జరిగింది అలా జరిగిందని దాని గురించే మాట్లాడతావు, కానీ జరిగిపోయింది తిరిగి రాదు. భూమి మీద నీళ్ళు ఒలికిపోయాయి, మరలా తిరిగి నువ్వు తీసుకోలేవు. సమయం గడిచిపోయింది, నీకు మరలా అది రాదు. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన దాన్ని, నిన్న గడిచిపోయింది, అది నీకు రాదు. దేవుడు నేడు అనే సమయం మనకుంది. రేపు ఉందో లేదో మనకు తెలియదు. నిన్న గడిచిపోయింది, తిరిగి రాదు. కానీ ఒక అవకాశం ఉంది నేడు. రేపు ఉందో లేదో నీకు నాకు తెలియదు, కానీ నేడు అనే సమయం మట్టుకుంది. కనుక నిన్నటి దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించక నేడు అనే అవకాశం ఉంది. కాబట్టి నేడైనా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం క్షేమం. దేవుడు అంటున్నాడు, నేడు నేను మీకు ఒక అవకాశం ఇచ్చా. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని నా మాట విని నా ఆజ్ఞలు గైకొంటే నేను నిశ్చయముగా మీకు తోడుగా ఉంటా, నిశ్చయముగా మిమ్మల్ని రక్షిస్తా, నిశ్చయముగా మిమ్మల్ని తిరిగి ఎక్కడ చెదిరిపోయారో అక్కడ నుండి మళ్ళా సమకూరుస్తా. ఎంత ప్రేమగల దేవుడు అండి. దేవుడు అంటాడు, మీ ఎదుట నేను దీవెన శాపాన్ని పెట్టా, మేలు కీడు పెట్టా, మరణము జీవం పెట్టా. ఏది కావాలో కోరుకో. మేలు కీడు ఉంది, దీవెన శాపం ఉంది, జీవము మరణం ఉంది. ఏది కావాలో కోరుకో. మీ ఎదుట నేను పెట్టిన వాటిని కోరుకోండి. మేలు కోరుకుంటావా? జీవం కోరుకుంటావా? ఆశీర్వాదం కోరుకుంటావా? అయితే నా మాట విను. అయితే నువ్వు నా ఆజ్ఞలో గైకొను. అయితే నా మాటకు విధేయత చూపు. నేను నీ పక్షంగా ఉంటా, నిన్ను నేను కాపాడుతా. తిరిగిపోయిన సమయం నీకు తిరిగి రాదు. దేవుడు నీ ముందు ఒక అవకాశం పెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు జాగ్రత్తగా చేయి. ఇకనైనా నీ చెడును విడిచిపెట్టు, ఇకనైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, ఇకనైనా నీ దిమనస్కత్వాన్ని విడిచిపెట్టు, ఇకనైనా నీ పాత రోత బ్రతుకును మార్చుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మా జీవితాల్లో కూడా ఈరోజు నేను సిద్ధపడుతున్నాను. రాబోయే శిక్షను, రాబోయే శాపమును, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటాను. ప్రభువా, నాకు సహాయం చేయి. నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను మార్చు, నన్ను పరిశుద్ధపరచు అని ఎవరైతే ఒప్పుకుంటూ వారు చేయి చాచారో ఆ చాచబడిన చేతును ముట్టండి ప్రభు. వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి. సమస్త వ్యాధుల నుంచి విడిపించండి, సాతాను క్రియల నుంచి విడిపించండి, దుర అలవాట్ల నుంచి విడిపించండి, దుస్తత్వాన్ని విడిపించండి. ప్రభువా, నన్ను మార్చు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను మార్చు అని ఎవరైతే నోరు తెరిచారో అలాంటి బిడ్డలు ముట్టున్నాయి. అలాంటి వారికి సహాయం చేయి. వారిని ఆదుకొని ఆదరించు, బలపరచు, దీవించు. దయతో జ్ఞాపకం చేసుకున్నాయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.